దరిద్రం అని, మంగు మచ్చలు వస్తే దరిద్రం అని అంటున్నారు. ఇప్పుడు తను ఖాళీగా లేదు కదా, ఒక వర్కింగ్ ఉమెన్ అన్నమాట. అప్పుడు ఎవరు దరిద్రం అండి? మచ్చలు వచ్చినంత మాత్రాన దరిద్రం అని మాట్లాడడం ముందు ఫస్ట్ మానుకోండి. ఒక మనిషిలో ఉన్న వర్క్ని, టాలెంట్ని చూడండి. వాళ్ళు మచ్చలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళు మేకప్ వేసుకున్నాయి అందరూ. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ రిక్వెస్టెడ్గా అడుగుతున్న వీడియో అండి. నాకు ఇంతకుముందు పర్సనల్గా కూడా కొంతమంది మెసేజ్ చేస్తూ ఉండేవారు. నేను లైట్గా అంతగా దీని గురించి డిస్కస్ చేయలేదు. ఏమంటే పిగ్మెంటేషన్ గురించి. కొంతమంది పిగ్మెంటేషన్ గురించి నేనేమన్నా వీడియోస్ పెడతానేమోనని మన ఛానల్ ఫాలో అవుతున్నారంట. ఓకే, నాకు ఒక సబ్స్క్రైబర్ అయితే ఫోన్ చేసి మరీ అడిగారు. నా ఓల్డ్ వీడియోస్లో నేను షాప్ రన్ చేసేటప్పుడు అందులో ఫోన్ నెంబర్ చూసుకొని మరి పర్సనల్గా ఫోన్ చేసి మరి దీని గురించి మాట్లాడుతున్నారండి. దీని గురించి ఇంతమంది సఫర్ అవుతున్నారు. ఓకే, ఇదొక టాపిక్, ఇదొక సమస్య అయితే తను నన్ను అడిగింది ఏంటన్నది మీకు ఈరోజు నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఎందుకు వచ్చింది, నాకెందుకు వచ్చింది, నేను ఎలాంటివి ఫాలో అయ్యి నేను విసుగు చెంది నేను దాని గురించి ఒక అవగాహనకి అయితే వచ్చాను. ఓకే, అది మీకు నెక్స్ట్ వీడియోలో నేను రిపోర్ట్స్ సహా షేర్ చేస్తాను. ఇంతకుముందు కూడా మీకు ఒక వీడియోలో చెప్పాను. ఇన్ని రోజుల నుంచి ఎందుకు చేయట్లేదు వాళ్ళు అడుగుతున్నా కానీ అంటే ఇది మనది టైలరింగ్ ఛానల్. నేను ఎంతసేపు ఉన్నా స్పోర్టివ్గా, ఒక ఉమెన్ స్పోర్టివ్గా, తను మనల్ని చూసి ఒక స్పోర్టివ్గా వర్క్లోకి ముందుకు వెళ్ళాలి, మనకున్న ప్రాబ్లమ్ని చూడకుండా మన చేతిలో ఉన్న వర్క్ను చూస్తూ కనుక మన వీడియోస్ చూస్తూ ఫాలో అవుతున్నారని ఈ రోజు వరకు నేను ఈ టాపిక్ డిస్కస్ చేయలేదండి. కానీ తను మాట్లాడిన తర్వాత నాకైతే చాలా బాధగా అనిపించింది. అంటే ఏమనంటే తను ఎట్లా సఫర్ అవుతున్నారు అన్న విషయాలు చెప్పిన తర్వాత నాకైతే చాలా బాధేసింది. నేను కొన్ని ఫేస్ చేస్తూ ఉండేదాన్ని ఇంతకుముందు. తర్వాత నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యి తర్వాత యూట్యూబ్లోకి నేను మీ ముందుకు వచ్చేసి వీడియోస్ చేయడం జరుగుతుంది. ఏమనంటే మన సబ్స్క్రైబర్ ఏమని మెసేజ్ పెట్టారు అని అంటే తను నాకు కొన్ని వీడియోస్ కూడా షేర్ చేశారండి. ఏమనంటే మీకు ఆ టాపిక్ మీకు చెప్తాను ఇప్పుడు క్లియర్గా. ఎంతో కొంత మీకు యూజ్ అవుతుందేమో. ఒక్కరికి కూడా ఈ విషయం గురించి ఒక్కరైనా సరే వాళ్ళ సొల్యూషన్ని, మైండ్ సెట్ని ఇంట్లో వాళ్ళు చూసినా కానీ మీరు కానీ ఒక మైండ్ సెట్కి అయితే వస్తారన్న ఫీలింగ్ తోటి అయితే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఓకే, మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ నచ్చుతుంటే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. ఓకే, అసలు విషయం ఏంటంటే పిగ్మెంటేషన్ గురించి మనకి ఒక సిస్టర్ అయితే అడిగారు. ఇంతకుముందు 2-3 కూడా అడిగారనమాట. నేను లైట్ తీసుకున్నాను. కానీ తను ఏంటంటే పర్సనల్గా ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాను అక్క అని ఫోన్ చేసి అడిగారు. ఏమంటే తను యాక్చువల్గా మామూలుగా ఒక హౌస్ వైఫ్ అండి. తను ఇంతకుముందు మన వీడియోస్ చూసి మోటివేట్ అయ్యి మనం ఎంతో కొంత ఒక ఉమెన్ అనేది ఎంతో కొంత మనం ఇంటికి హెల్ప్ చేయాలి అన్న ఒక కాన్సెప్ట్తో మెసేజ్ పెట్టారనమాట. అక్క టైలరింగ్ నేర్పిస్తారా అని. నేను అడిగాను మీ ఏజ్ ఎంతండి అని. తను చెప్పారు పిల్లలు కాలేజీ కూడా వెళ్తున్నారు అనేసి. ఇప్పుడు మీరు టైలరింగ్ ఓన్లీ ప్యాషన్గా నేర్చుకుంటున్నారా, మీరు మనీ కోసం నేర్చుకుంటున్నారా అంటే తను చెప్పారు నాకు కొంచెం ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్ల నా మనీ కోసం నేను నేర్చుకొని స్టిచ్చింగ్ చేయాలి అని. ఓకే, తను పిల్లలు వచ్చేసి ఇంటర్ చదువుతున్నారు, అంత పెద్ద పిల్లలు అయ్యారు కాబట్టి తను ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేసిన తర్వాత టైలరింగ్ అసలు ఏమీ తెలియదంటండి. బేసిక్స్ మొత్తం నేర్చుకొని తను మంచిగా కస్టమర్కి స్టిచ్ చేసే టైంకి పిల్లల ఎడ్యుకేషన్ కూడా అయిపోతుంది. అలా కాకుండా ఇంకేదన్నా సోర్స్ చూసుకొని మీరు మంచిగా కనుక వర్క్ స్టార్ట్ చేయండి అంటే తను ఒక షాపింగ్ మాల్లో వర్క్ చేయడానికైతే మాట్లాడుకున్నారనమాట. ఓకే, మాట్లాడుకున్న తర్వాత ఓకే డైలీ ఎంతో కొంత ఒక ఇన్కమ్ అయితే వస్తుంది, తనకి ఇంటికి హెల్ప్ అవుతుందని. థ్యాంక్స్ అక్క, నాకు ఒక హెల్ప్ అవుతుంది మీరు ఇచ్చిన సజెషన్ వల్ల, నేను ఇట్లాగా వెళ్తున్నాను షాపింగ్ మాల్లో నేను వర్క్ చేస్తున్నాను అని ఓకే అనిపించింది. ఓకే, మన వీడియో చూసి మోటివేట్ అయ్యి తను కూడా వర్క్ స్టార్ట్ చేసింది అని నాకు హ్యాపీగా అనిపించింది. ఓకే, అంతవరకు అయిపోయింది. ఇప్పుడు రీసెంట్గా తను నాకు మెసేజ్ పెట్టేసి యూట్యూబ్లో ఒక వీడియో చూసి తను సఫర్ అయిన ప్రాబ్లం గురించి నాకు డిస్కస్ చేసింది. ఏమంటే తనకి పిగ్మెంటేషన్ ఉంది. ఫస్ట్ మీరు టైలరింగ్ నేర్చుకోవడానికి మన వీడియోస్ ఫాలో అవుతున్నారా అని అంటే లేదక్క చూస్తూ ఉంటే సజెషన్లో వచ్చి వీడియో చెక్ చేశాను, చూస్తే మీకు పిగ్మెంటేషన్ ఉందనేసి నేను వీడియో ఫాలో అవుతున్నాను అనేసి అన్నారు.
ఓకే, సరే. నేను ఎక్కువ టైలరింగ్ పర్పస్ కదండి, మరి పిగ్మెంటేషన్ అంటే నేను బ్లాగ్స్ ఎక్కువ చేయను కదా, మరి ఎట్లా అంటే లేదక్క మీరు కొన్ని మోటివేషన్ వీడియోస్ కూడా చేస్తున్నారు కదా, అది చూస్తూ ఉన్నాను. మీరు ఏదో ఒకరోజు సొల్యూషన్ చెప్తారేమో అని వెయిట్ చేస్తా, నేను ఫాలో అవుతున్నాను. కానీ రీసెంట్గా నాకు బాధేసింది ఏంటంటే తనకి పిగ్మెంటేషన్ ఉందండి. ఓకే, అది 5-6 ఇయర్స్ నుంచి పిగ్మెంటేషన్ ఉందంట. ఓకే, ఇప్పుడు షాపింగ్ మాల్కి వెళ్తుంది, ఎల్ఈడి లైట్లు కిందే వర్క్ చేయాలి కాబట్టి ఆ లైటింగ్కి ఇంకొంచెం పెరుగుతూ ఉంది. నన్ను సలహా అడిగితే నేనైతే నాకు తెలిసింది నేను చెప్పానమాట. ఇది క్యూర్ అవ్వడానికంటే చాలా రీజన్స్ ఉన్నాయి. మీరు ఎక్కువ అవ్వకుండా సన్ స్క్రీన్ మాత్రం యూజ్ చేసి మాయిశ్చరైజర్ పెట్టుకుంటూ మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి అని తను చెప్పారు. ఇట్లా నేను ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాను, డాక్టర్ని కన్సల్ట్ అయితే మళ్ళీ ఎంత అమౌంట్ అవుతుందో అంటే ఓకే సరే అనేసి సన్ స్క్రీన్ రాసుకుంటూ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు సమస్యల్లో వచ్చింది ఎక్కడికంటే ఇంట్లో వాళ్ళు ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు కొత్తగా ఒక వీడియో చూసి వాళ్ళు తనని ఇబ్బంది పెడుతున్నారనేసి బాధపడుతుంది. ఏమంటే పిగ్మెంటేషన్ ఉంటే ఇంటికి దరిద్రం, పిగ్మెంటేషన్ వస్తే ఒకసారి ఇంకా ఇంట్లో ఎదుగుదల లేకుండా దరిద్రం పట్టినట్టే అనేసి మాట్లాడుతూ ఉన్నారంట. అక్క ఇది నిజమేనా? మీరు పిగ్మెంటేషన్ ఉండి కూడా సోషల్ మీడియాలోకి వచ్చి ఎలా అసలు వీడియోస్ చేస్తున్నారు? మీరు ఇంతకుముందు ఓల్డ్ వీడియోస్ నేను చూశాను. మీరు టైలరింగ్ షాప్ కూడా రన్ చేశారు. మీరు ఏమీ స్ట్రగుల్ అవ్వలేదా? మీరు పైనుంచి కిందకి పడిపోయారా? అంటే ఆర్థికంగా మీరు పైనుంచి కిందకి పడిపోయారా? ఎట్లా మేనేజ్ చేస్తున్నావు అక్క? నాకైతే వీళ్ళు పెట్టే టార్చర్కి అసలు ఇంకా నేను అనకూడదు కానీ ఆ నిర్ణయం వరకు వెళ్ళిపోతున్నాను అక్క. నాకు అంత టార్చర్గా మెంటల్ స్ట్రెస్గా ఉందక్క. ఎలాగా ఏమన్నా క్యూర్ అయ్యేవి ఉంటే మీరు ప్రయత్నించి మీకు తగ్గుతుందేమో అని మీ వీడియోస్ చూస్తున్నాను, మీరు నాకు దీని గురించి సలహా ఇవ్వండి అక్క ప్లీజ్ అక్క అనేసి మాట్లాడుతుంటే నాకైతే నిజంగా అండి అసలు మనుషులు ఎలా ఆలోచిస్తున్నారు ఏమి అన్నది అస్సలు మనం అంచనా వేయడానికి లేదన్నట్లు అయిపోయింది. నేను కూడా సఫర్ అయ్యాను, నేను కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను. అంటే ఇట్లా కాదు, కామన్గా నేను షాప్ రన్ చేసేటప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడైనా ఫస్ట్ ఎవరైనా కానీ ఎలా ఉన్నావు అని అడిగే కన్నా ఏంటి ఆ ఫేస్ అలా అయిపోయింది అని అంటారు. ఓకే, వాళ్ళు మన మంచికే అంటారు, కాదని నేను అన్ను. కానీ మరి కొంతమంది చదువుకున్న వారే కదా, ఎంతో కొంత నాలెడ్జీ ఉంది కదా, చూయించుకొని ఏమైనా క్యూర్ చేసుకోవచ్చు కదా అంటే ఏమంటే ఒక ట్యాబ్లెటో ఒక క్రీమ్కో పోయేదైతే కరెక్టే, వాళ్ళు అన్నది కరెక్టే. కానీ ఇప్పుడు 100 మందిలో 80 మంది వరకు వస్తుంది. దానికి ఒక కారణం కాదనమాట, ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని, బ్లడ్ బ్లాక్ అయిపోయి, అసలు పిగ్మెంటేషన్ అంటే మనకి మెలాస్మా అనేది ఒక చోటే బ్లాక్ అయినట్టుగా ఉండేసి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి వస్తుంది. దానికి ఒక రీజన్ కాదు, థైరాయిడ్ ఉన్నా వస్తుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నా వస్తుంది, ఇక జెనెటిక్, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ నాకు తెలిసిన రీజన్ జెనెటిక్ వల్ల కూడా వస్తుంది. ఓకే, ఇదంతా ఎందుకు వస్తుంది ఏంటన్నది నేను నెక్స్ట్ డిస్కస్ చేస్తున్నాను. తను సఫర్ అయ్యే ప్రాబ్లం అయితే ఇదనమాట. పిగ్మెంటేషన్ వస్తే ఇంటికి దరిద్రమా, పిగ్మెంటేషన్ ఉంటే దరిద్రమా, అసలు ఈ వర్డ్ చాలా ఇదిగా ఉందండి. అసలు ఎట్లా మాట్లాడతారో ఎందుకు మాట్లాడతారో తెలియదు. తను ఒక ఛానల్ చూసేసి ఒక ఛానల్లో చెప్పారంట పిగ్మెంటేషన్ అంటే మంగు మచ్చలు వస్తే దరిద్రం అని. మంగు మచ్చలు వస్తే దరిద్రం అని అంటున్నారు. ఇప్పుడు తను ఖాళీగా లేదు కదా, ఒక వర్కింగ్ ఉమెన్ అంటే నేను అడిగాను మీ హస్బెండ్ ఏం చేస్తారు అని. వాళ్ళ హస్బెండ్ కూడా ఏదో కూలి పనికి వెళ్తారంటండి, రోజుకు 500 తీసుకొస్తే జస్ట్ 200 ఇంట్లో ఇస్తారంట, 300 తన పర్సనల్ ఖర్చు, అంటే డ్రింక్ చేయడమో సంథింగ్ ఏదో ఒకటి. ఇప్పుడు తనేమంటుంది, వాళ్ళ అత్తగారు నీకు దరిద్రం, పిగ్మెంటేషన్ వచ్చింది దరిద్రం, అందువల్ల నా కొడుకు ఎదుగుదల లేదు, పాడైపోతున్నాడు అనేసి. పిగ్మెంటేషన్ వచ్చి తనేమని చెప్పిందా? డ్రింక్ చేసి తను సంపాదించే డబ్బులంతా పాడు చేయమని చెప్పలేదు కదా, అది కరెక్టేనా? అప్పుడు తను హెల్ప్ చేస్తుంది కదా, బయటికి వెళ్ళి ఎంతో కొంత సంపాదించి ఇంటికి హెల్ప్ చేస్తున్నప్పుడు అప్పుడు అది లక్ష్మి వస్తున్నట్టే కదా, అది దరిద్రం ఎలా అవుతుంది? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అట్లా ఎందుకు ఇట్లా సోషల్ మీడియాలో ప్లస్ ఉంది మైనస్ ఉంది. నేను ఈ రోజు వరకు ఏ రోజు కూడా వేటి గురించి పట్టించుకొని మాట్లాడింది లేదు. కానీ తను నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అక్క. అసలు ఏంటి, ఒక బటర్ఫ్లై లాగా ఫేస్ అంతా ఇట్లా బటర్ఫ్లై లాగా వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏంటక్క మీరు ఒక రోజన్నా చెప్తారేమోనని మీ వీడియోస్ ఫాలో అవుతున్నారు, మీకుంది కదా, మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు అని. నాకు ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది, నేను ఏమేమి ఫాలో అయ్యి నేను ఇక్కడ వరకు ఇప్పుడు నాకు డార్క్ కన్నా కొంచెం లైట్ అయింది. లైట్ అయినా కానీ
నేను ఎన్ని క్రీమ్స్ వాడాను, ఏమేమి ట్రీట్మెంట్స్ తీసుకున్నాను, అసలు నేను ఫైనల్గా ఏమి ఒక డెసిషన్కి వచ్చా అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా రిపోర్ట్స్ చూపిస్తాను. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఊరికే మాట్లాడడం కాదండి, రిపోర్ట్స్ చూపించి మాట్లాడాలి. ఓకే, తనకైతే ఇంకా అన్న తర్వాత నాకు ఆర్థిక పరిస్థితి తక్క హాస్పిటల్కి వెళ్తే చాలా బిల్ అవుతుంది కదంటే నేను చెప్పాను, మీరు అన్నీ ఖర్చు పెట్టొద్దు, జస్ట్ ఒక ఒపీనియన్ అంటే మీ అత్తయ్య గారికి తెలియడం కోసం, ఒక ఒపీనియన్ ఇవ్వడం కోసం మీరు హాస్పిటల్కి వెళ్ళి స్కిన్ డాక్టర్ దగ్గరికి, మంచి స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఒకసారి అదే చెకప్ చేయించుకోండి అనేసి అన్న. తను వెళ్ళారంట, చెకప్ చేశారంట, థైరాయిడ్ టెస్టు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ టెస్టు, స్కిన్ అనాలిసిస్ ఇవి చేసిన తర్వాత తను చెప్పారు, మీకు అంతా బాగుంది, పీరియడ్ కూడా రెగ్యులర్గా వస్తుంది, సన్లైట్ కింద ఉంటారు కదా అది అవాయిడ్ చేయండి అని అన్నారంట. నేను సన్లైట్ వెళ్ళనండి అన్నారంట. సన్లైట్ వెళ్ళకపోతే మరి ఎక్కడ ఉంటారు అని అంటే, నేను షాపింగ్ మాల్లో వర్క్ చేస్తాను, ఎల్ఈడి లైట్ల కింద అట్లా వర్క్ చేస్తాను మేడం అంటే తను చెప్పారంట, సన్ నుంచి వచ్చే యూవీ రేసెస్ అనేవి మన ఎల్ఈడి లైట్ కింద ఉన్నంత ఈక్వల్గా ఉంటాయండి. అది మాల్స్లో అంటే ఫుల్ లైట్లు ఎక్కువ వేస్తారు కదా, ఇంకా అది అయితే మీకు గ్యారంటీగా క్యూర్ చేస్తా అని చెప్పను, మీరు కెమికల్ పీల్స్ కానీ లేజర్ కానీ చేయించుకోమని చెప్పారట. కానీ స్కిన్ అయితే మీరు మెయింటైన్ చేసుకోండి, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్స్ తోటి అనేసి అంటే తన దగ్గర కూడా చెప్పారట, మేడం ఇట్లా అంటున్నారు మా ఇంట్లో అనేసి. ఇంకా అట్లా మాట్లాడే వాళ్ళని మనం ఏం చేయాలో అసలు అర్థం కాదండి. మంగు మచ్చలు వస్తే దరిద్రము అనేసి మాట్లాడారు అనేసి డాక్టర్ గారికి చెప్తే, డాక్టర్ గారు ఇలా కూడా ఉన్నారా, ఇంత సొసైటీ ఇక్కడికి ఇంత మారుతుంది, మాకు డైలీ కూడా మేము చూసే పేషెంట్లో 100లో 75-80 మెంబర్స్ వరకు ఇలాగ పిగ్మెంటేషన్ గురించే వస్తున్నారు, మీరు దీని గురించి అసలు లోగానే ఫీల్ అవ్వద్దు అనేసి మేడం గారు చెప్పారంట. ఓకే, తను మళ్ళీ నాకు కాల్ చేసి చెప్పారు, నేను అదే చెప్పాను, మీరు ఇవన్నీ మైండ్కి తీసుకోకుండా మీరు చేసే వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళండి, మీ పిల్లల కోసం మీరు హెల్ప్ చేస్తున్నారు, మీ పిల్లల్ని చూసుకోండి అనేసి నేను కొంచెం తన్ని మోటివేట్ చేసి మాట్లాడాను. ఇట్లా ఒక వీడియో చూసి ఆ వీడియోలో తను నాకు షేర్ చేస్తే నేను కూడా లింక్ ఓపెన్ చేసి చూసానండి. తను ఒక ఆధ్యాత్మికవేత్త అనమాట, చాలా బాగా వీడియోస్ చేస్తారు. అదేవిధంగా అంత బాగా చేసేవారు, మామూలుగా సొసైటీలో ఉండేటువంటి నెగిటివ్ గురించి కూడా చక్కగా మాట్లాడుతూ మంచిగా డిస్కస్ చేస్తారు. కానీ ముందేం చెప్పారో వెనకేం చెప్పారో వినకుండా తను ఒక వీడియో మంగు మచ్చల గురించి ఇలాగా ఒక దరిద్రము, నీట్గా ఇప్పుడుండే మహిళలు మంచి డైట్ తీసుకోక, లేకపోతే బాడీ మంచిగా రుద్దుకొని స్నానాలు చేయక, సున్నిపిండి పెట్టి స్నానాలు చేయక అలా పేరుకుపోయినాయి. అలా పేరుకుపోయిన తర్వాత అదొక దరిద్రము, అది మంచిది కాదు, మీరు మొహం గురించే పట్టించుకొని వాళ్ళు ఇల్లేం క్లీన్ చేసుకుంటారు, మిగతా వర్క్ ఎలా చేస్తారని. ఓకే అండి, అలా అంటున్నారు కదా, మరి ఇప్పుడు లేడీస్ అంత ఇంట్లంతా వర్క్ చేసుకొని టైర్డ్ అయిపోయి ఎంతో కొంత అన్నా కానీ బాడీ గురించి పట్టించుకోకుండా ఎవరు ఉండరు కదా, అట్లా చేస్తున్నా కూడా తగ్గట్లేదు అంటే ఆలోచించండి, అది ఎన్ని లేయర్స్ లోపల నుంచి ఉంటేనో ఒక ప్రాబ్లం వస్తుందని. ఏదో సుండిపిండేసి రుద్దితేనో, ఫేషియల్స్ చేయించుకుంటేనో మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి ఆ 7-8 లేయర్స్లోకి వెళ్ళిన పిగ్మెంటేషన్ తగ్గదండి. అది మనం బాడీలో వచ్చే చేంజెస్ అయితేనేమో అవి క్యూర్ చేసుకోవాలి, లేదు జెనెటిక్ రీజన్ వల్ల వస్తే మనం ఇంకా తప్పదు, జస్ట్ మెయింటెనెన్స్ చేసుకోవడం వరకే, అది క్యూర్ అయిపోయేదంటూ ఏం లేదు. ఇక లేజర్స్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయితే లేజర్స్ లేకపోతే ఇక వేరే ట్రీట్మెంట్స్కి వెళ్ళవచ్చు, అంత చేయించుకునే కెపాసిటీ ఉంటే వర్కే చేయరు కదా. ఇదనమాట. ఇలాగా కొన్ని చూసి ఇంట్లో పెద్దవాళ్ళు తను వాళ్ళ అత్తగారు వీడియోస్ చూస్తారు అంటే, అత్తగారు ఎందుకు చూస్తారు అని అంటే, వాళ్ళు ఆధ్యాత్మిక ఛానల్ కాబట్టి, పెద్ద వయసు వాళ్ళు కాబట్టి ఆ ఛానల్ ఫాలో అవుతున్నారు, ఓకే మంచిది. కానీ ఆ ఛానల్లో ఇట్లాగా పిగ్మెంటేషన్ గురించి మంగు మచ్చలు దరిద్రం అని చెప్పగానే నా కోడలికి మంగు మచ్చలు వచ్చింది, నా ఇంటికి అందుకే దరిద్రం చుట్టుకుంది, ఎట్లా ఆలోచిస్తారు? అంతా కూడా ఆలోచించకుండా అవతల వ్యక్తి బాధపడుతుంది అలా మాట్లాడితే ఎలాగా అని అనుకోకుండా ప్రతిరోజు అంటండి ఇదే అంట. తను రెడీ అయ్యి వెళ్తుంటే, షాప్కి వెళ్తుంటే కూడా ఇంకా షాప్లో కూడా ఉంచర్లే, నిన్ను వాళ్ళు కూడా చూసి దరిద్రం అనేసి ఇంకా వెళ్ళిపో అంటారు, బాగా చేసావులే వర్క్, నువ్వు కానీ చేస్తున్నావులే, అట్లా నెగిటివ్గా మాట్లాడతావు. తను చెప్పేదైతే వాళ్ళ హస్బెండ్ అయితే అట్లా కూలి పని చేసేసి సగం అమౌంట్ వస్తే తిను షాపింగ్ మాల్లో వర్క్ చేసేసి తనకంటూ, నేను చెప్పాను మీకంటూ ఒక పావు వంతు మీరు జ్యూసెస్ కానీ వాటికని యూజ్ చేసి మిగిలిన ఇంట్లో ఇవ్వండి, ఇంకొంచెం మీరు హెల్తీగా ఉంటారంటే. తను ఇల్లు రన్ చేయడం కష్టం అండి, తను ఇచ్చే అమౌంట్ సరిపోక నేనే డబుల్ అమౌంట్, అంటే వాళ్ళ హస్బెండ్ కన్నా తనే డబుల్ అమౌంట్ సంపాదించి ఇల్లు రన్ చేస్తుంది అనమాట. అప్పుడు ఎవరు దరిద్రం అండి? మచ్చలు వచ్చినంత మాత్రాన దరిద్రం అని మాట్లాడడం ముందు ఫస్ట్ మానుకోండి.
మా ఒక మనిషిలో ఉన్న వర్క్ని టాలెంట్ని చూడండి. వాళ్ళు మచ్చలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళు మేకప్ వేసుకున్నాయి అందంగా కనిపిస్తున్నారా, ఇవన్నీ కాదు. మన మైండ్ పాజిటివ్గా ఆలోచించి మీరు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేయండి. ఇలాగ ఎవరైనా సఫర్ అవుతుంటే సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్టే వాళ్ళకి మంచి బూస్టప్గా అనిపిస్తుంది. ఓకే, ఇదనమాట. తనకి నేను కొంచెం మోటివేట్గా నాకు తెలిసింది, నేను సఫర్ అయ్యి నేను ఎలాగా ధైర్యంగా ఉన్నా అని చెప్పాను. తను ఓకే అని అప్పటికి ఓకే అన్నారు. కొంచెం అక్క పీస్ఫుల్గా ఉంది అనేసి. ఇదండి, ఇట్లా మీ సరౌండింగ్లో ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎవరు అంటరాని వాళ్ళలాగా చూసి దరిద్రము, కలిసి రాలేదు ఇలాంటి మాటలు మానుకొని కొంచెం మోటివేట్ చేయండి. అసలు మీరు మోటివేట్ కూడా చేయొద్దు, అసలు మీరు ఏమనుకుంటా తన వరకు తను చేసుకొని ఇవ్వండి. ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాను, నా సరౌండింగ్లో వచ్చిన వాళ్ళు చెప్తుంటే కూడా కొన్ని చూస్తుంటా కానీ పట్టించుకోను. ఓకేలే ఎందుకు అన్నట్టు మైండ్కి తీసుకోను అనమాట. ఓకే, నెక్స్ట్ మీకు షేర్ చేస్తాను నాకు ఎందుకు వచ్చింది, ఎన్ని ఇయర్స్ అయింది, నేను ఎలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ చూసి చివరికి ఏ డెసిషన్కి వచ్చానని మీకు షేర్ చేస్తాను. ఓకే, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ వీడియో చూసి మీ ఒపీనియన్ కూడా నా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. తను చూస్తే కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే, బాయ్ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.